అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకల్ బాయ్ నాని. గంగపుత్రుని కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని లోకల్ బాయ్ నానిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు చాలా మంది సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదించుకున్నారు. మరి వాళ్ళ విషయం ఏంటి? వాళ్ళు చేసి తప్పులేంది కానీ ఇతని విషయంలో తప్పెందుకైంది? అప్పట్లో చాలా మంది సోషల్ మీడియాలో వచ్చే బెట్టింగ్ యాప్స్ గురించి ఫైటింగ్ చేశారు. కానీ ఆ టైంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇది లీగల్ గా ఇస్తుంది అంటూ బెట్టింగ్ ఆడకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఈ యాప్స్ ని బ్యాన్ చేయాలి. గవర్నమెంట్ ఈ యాప్స్ ని బ్యాన్ చేస్తే ఎవరు కూడా ఏమి ఆడలేరు అంటూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే లోకల్ బాయ్ నాని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు. దీంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారు అని ఇలాంటి ప్రమోషన్లు చట్టవిరుద్ధమని సజ్జనన్ హెచ్చరించారు. లోకల్ బాయ్ నానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ యువతను చెడగొట్టాలనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నాని స్పందిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనన్ కు క్షమాపణలు చెప్పారు. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని చెప్పాడు. నేను చదువుకోలేదు, అందుకోసమే ఇలా చేశాను. ఇలాగే అందరికి బుద్ధి వచ్చేలా చేయాలి అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నానిని రిమాండ్ కు పంపించారు. అయితే ఇంతకు ముందు కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అలాగే మరికొంతమంది సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వారిపై కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. ఎందుకు ఇలా జనాల్ని మోసం చేయొద్దు అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.